హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే ఈ వీడియో పెడదామని ఇలా తోటలోకి ఇలా వచ్చా. అబ్బా! అబ్బా! సౌండ్ ఎట్లా ఉందో చల్లగా ఉంది ఇక్కడ వాతావరణం. ఎటు చూసుకున్న చుట్టుపక్కల ఎటు చూసుకున్న తోటలే తోటలు, తోటలే తోటలు. అబ్బా! నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మా కూతురు బాగుండాలి, మా అల్లుడు బాగుండాలి అని అనుకుంటారు కానీ మా కొడుకు బాగుండాలి, మా కోడలు బాగుండాలని ఎందుకు అనుకోరు చాలామంది అట్లా. ఉం? మా కూతురు బాగుంటే చాలు, వీళ్ళు ఏమైపోయినా పర్లేదు. కానీ ఇలాగే ఇప్పుడు మీ ఇంటి నుంచి మీ కూతురు ఎలా బాగోవాలనుకున్న వాళ్ళ నుంచి వాళ్ళ కూతురు కూడా ఎలా బాగుండాలని వాళ్ళకి ఉంటుందిగా, అత్త మామ కూడా. ఉం? మా కూతురు బాగుంటే చాలు, ఇంకెవరు బాగుంటా అవసరం లే, వీళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా బాధలేదు. ఉం? ఇప్పుడు నువ్వెట్లా నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావో తను కూడా వాళ్ళ కూతురు గురించి ఆలోచిస్తారుగా, మా కూతురు బాగుండాలని. ఎందుకని అలా కొంతమంది ఆలోచించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. ఏ వీళ్ళంతా ఇదేందంట కొడుకులంటే, కొలుకులు చూడరు, చేసుకోరు, ఎందుకు ఇవన్నీ మాటలు చాలామంది ఇలా. ఇప్పుడు ఎప్పుడో జరిగేదాన్ని గురించి మనం ఇప్పుడే ముందుగానే ఒక రాయి అయితే అది ఖచ్చితంగా తగిలిద్ది. ఏదో చోట ఏదో టైం తగిలిద్ది ఆ రాయి. అది గమనించుకోకుండా ప్రతి ఒక్కరూ ఏందో వాళ్ళని ఏదో ఇబ్బంది, డబ్బులు ఇమ్మంటాము, లేకపోతే ఏదో పూర్వంగా అది కావాలి ఇది కావాలని ఇబ్బంది పెడితే అట్నే అనుకోవచ్చు. అప్పుడు కాలానికి ఇప్పుడు కాలానికి చాలా డిఫరెంట్ ఉంది. ఏంటంటే పెద్దల్లో కూడా ఏంటంటే కొడుకంటే ఆడు వాడు తినకపోని మాకు అనవసరం, మా కూతురు బాగుంటే చాలు. వాడు ఏమి తింటున్నా, పచ్చడి వేసుకొని తిన్నా, మితిలు వేసుకొని తింటున్నా, అవన్నీ మనకు అనవసరం. మన కూతురు బాగుందా లేదా. కానీ నువ్వు ఆలోచించినట్టే వాళ్ళు కూడా అవకాడిచ్చిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా, నా బిడ్డ బాగుండాలి అని. కానీ ఏంటంటే స్వార్థం, నా పిల్ల బాగుంటే చాలు. కొడుకు ఇద్దరు నీ కడుపునేగా పుట్టింది, తనకు ఒక మాట చెప్పడం తప్పు కదా. ఏందో ప్రపంచంలో నూటికి కోటికి రెండు కళ్ళని రెండు కళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరో నూటికి కోటికి 30% ఒక్కన్ను ఒక రకంగా చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెండు కళ్ళు అనుకునేవాళ్ళు ఎక్కడో వాళ్ళు ధనిలే నేను చూసినంతవరకు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక కన్ను పోయినా బాధలేదు, ఒక కన్ను సార్లే మనకి అనుకుంటున్నారు. ఏంటంటే అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఆ కన్ను ఉన్నా ఏముంది, మనకు ఉపయోగం ఉంది, పోతే పొందిలే. మీకు అర్థమయ్యేది కన్ను అంటే. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలను ఒక రకంగా ఒకళ్ళని చూడకూడదుగా. ఇద్దరిని నా రెండు కళ్ళు అనుకోని ఇద్దరిని కష్టమైన నష్టమైన ఇద్దరిని చూసుకోవాలి కదా. అలా కొంతమంది చేయరు. ఎందుకనంటే ఒకళ్ళ మీద ఉన్న ఇష్టం ఒకళ్ళ మీద ఉండదు కదా. అట్లా అని కొంతమంది
ఏందంటే చూసినోడు బాగానే అంటాడు. చూడనోడు వాడు ఎంత బాధపడుతుంటాడు అన్నది ఒక తెలీదు. కానీ తెలుసు. కానీ తెలిసినా కానీ స్వార్థం. వాడేమైతే మనకెందుకులే అన్న ఒక స్వార్థం బట్టి ఇలా చేస్తున్నారు. మన రెండు కళ్ళు ఉన్నప్పుడు రెండు కళ్ళు జాగ్రత్త చేసుకోవాలి. ఒక్క కన్ను పోతే పోయిన ఒక్క కన్ను ఉంటే అనుకుంటే కరెక్ట్ కాదు అది. కష్టమైన నష్టమైన రెండు కళ్ళు జాగ్రత్త ఉంటేనే మనకి బాగుంటుంది. నేను తప్పుగా మాట్లాడితే మాత్రం ఫ్రెండ్స్ ఎవరిని ఉద్దేశించింది కాదు, క్షమించండి.